దేవుని కృప మీ ఎడల విస్తరించాలని మేం ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా దేవుని వాక్యం మీ హృదయంలో నివసింపచేయాలని ఈ ఆడియో క్లిప్ సమర్పిస్తున్నాం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. కీర్తన గ్రంథము 101 అధ్యాయము 6వ వచనం. గమనించండి, దేవుడు తన యొద్ద నివసించడం కొరకు నమ్మకస్తులైన వారి కొరకు ఎదురు చూస్తున్నారండి. మనం కూడా చూడండి, మన దగ్గర ఎవరైనా పని చేయాలంటే వారు ఎంతో నమ్మకస్తులైతేనే మనం వారిని పనిలో చేర్చుకోగలుగుతాం. ఒకవేళ నమ్మకత్వం వారి దగ్గర లేకపోతే మనం వారిని పనిలో చేర్చుకుంటామా? దేవుడు కూడా తన పని కొరకు, తనతో సహవాసం కలిగి ఉండటం కొరకు, తన యొక్క కార్యములు చేయటం కొరకు నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మీరు దేవునికి నమ్మకస్తులైతే దేవుడు పని మీకు అప్పగిస్తాడండి. దేవుని పని చేయటం చాలా గొప్ప భాగ్యం. అటువంటి పని చేయాలంటే ఎంతో నమ్మకత్వం అవసరం, ఎంతో లోబడేటువంటి స్వభావం అవసరం. సేవలో వాడబడిన యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. దేవుడి మాటకు మనం లోబడాలి. ముఖ్యంగా దేవుని ఎడల నమ్మకస్తులుగా మనం కనబడాలి. ఆయన సన్నిధిలో నివసించాలన్నా, ఆయనతో సహవాసం కలిగి ఉండాలన్నా నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడు. కాబట్టి నమ్మకత్వంగా మనం జీవించాలి. దేవుని ఎదుట యథార్థ హృదయంతో అవునంటే అవును, కాదంటే కాదు, దేవుడికి నచ్చినట్లుగా మన హృదయాన్ని మనం మలుచుకుంటున్నప్పుడు ఆయన ఎడల మనము నమ్మకత్వాన్ని కనపరచగలుగుతాం. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అవునండి, మన దేవుని ఎదుట మనము పరిచారకులుగా ఉండాలంటే, దేవుని పనిని చేయాలంటే, దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయాలంటే ముఖ్యంగా మనము నిర్దోషమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మన మనస్సాక్షి మన మీద చేస్తున్న ప్రతి ఒక్క నేరారోపణను మనము అంగీకరించి, ఇది దేవుడికి ఇష్టం లేనిది కాబట్టి దీని నుంచి నేను తొలగిపోవాలి, దీని కొరకు పశ్చాత్తాపం పొందాలి, దీనిని ప్రభు సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన ఎదుట నిందారహితంగా నేను కనబడాలి అన్న ఉద్దేశం కలిగిన వారు వారి యొక్క జీవితాన్ని నిర్దోషంగా ఉంచుకోగలుగుతారు. ఎవరైతే అటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో అటువంటి వారిని దేవుడు కనిపెడుతూ ఉంటాడండి. యేసయ్య రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన, యేసయ్య రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన, ఆత్మల సంపాదనకై వాడబడిన, ఆశ్చర్య కార్యములెన్నో చూసిన, ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. ఒకవేళ మీ జీవితంలో మీరు చేస్తున్న పనిని ఎవరు చూసినా చూడకపోయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని కనిపెడుతున్నాడు అని చెప్పి మీరు మర్చిపోవద్దు సుమా. దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. ఆయన ఎదుట నమ్మకస్తులైన పనివారి కొరకు, ఆయన ఎదుట నివసించినట్లుగా పరిచారకుల కొరకు ఎవరైతే నిర్దోష మార్గమందు నడుస్తారో వారిని దేవుడు కోరుకోవాలని, ఎన్నుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని ఎదుట నమ్మకస్తులుగా, నిర్దోష మార్గమందు నడిచేవారుగా మనం జీవిద్దాం. తద్వారా దేవునికి
పరిచారకులవుదాం, ఆయన పని చేద్దాం. అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించి అటువంటి ఉన్నత పనిని మీకు అప్పగించునుగాక. ఆమేన్.